హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఈరోజు నేను రీసెంట్లీ కొన్ని డేస్ బ్యాక్ పేపర్లో చదివాను. ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది ఎందుకో. సో అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను రీసెంట్గా న్యూస్ పేపర్లో చదివాను. నాకు నిజంగా అనిపించింది, మనిషి అనుకుంటే ఇంత అచీవ్ చేయొచ్చా అని. అది మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. బట్ నేను చదివాను కాబట్టి తెలియని నాలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారని చేస్తున్నా. యాక్చువల్లీ బొలాంట్ ఇండస్ట్రీస్ అంటండి. సిఇఓ వచ్చేసి శ్రీకాంత్ బొల్లం అంట. హీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని చదివాను. సో అతను 1991లో పుట్టారంట. కాకపోతే పుట్టినప్పుడు పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టారంట. సో హీ హాజ్ నో విజన్. పుట్టుక నుంచి ఆయనకి చూపు అనేది లేదు. అయితే ఆయన ఒక పల్లెటూరులో పుట్టడం వల్ల అక్కడ వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారంట, మగపిల్లోడైనా ఈ అబ్బాయి ఏం సాధిస్తాడు, కళ్ళు కూడా లేవు, ఈ అబ్బాయిని పెంచి పెద్ద చేయడం ఇదంతా మీకు అవసరమా, అది ఇది అని చెప్పారంట. అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, మా అబ్బాయికి చూపు లేదు కానీ వాడేం అచీవ్ చేయలేడని మీరు ఎలా చెప్పగలరు, మా అబ్బాయి కూడా ఏదో ఒక రోజున అందరూ గర్వంగా మా అబ్బాయిని పొగిడే స్థాయికి ఎదుగుతారు అని వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజు అన్నారంటండి. సో వాళ్ళు అన్న మాట ప్రకారమే ఎంతో కష్టపడి వాళ్ళ కొడుకుని ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ ఇవ్వలేదంటండి. మేము జాయిన్ చేసుకోము, అబ్బాయికి చూడడం రాదు, ఎలా చదువుతాడు ఎలా రాస్తాడు అని చెప్పి రిజెక్ట్ చేశారంట. రిజెక్ట్ చేసినా కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రము వాళ్ళ అబ్బాయికి ఎలా అయినా చదువు ఉండాలి అని చెప్పేసేసి చాలా దూరంలో ఎక్కడో ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్కి వాళ్ళ అమ్మగారు ఎవ్రీడే తీసుకెళ్ళి బ్రెయిలీలో అబ్బాయికి మొత్తం అన్ని చదవడం రాయడం అన్ని నేర్పించారంట. నేర్పించిన తర్వాత ఆయన ఓకే 10th క్వాలిఫై అయ్యారు, +2 క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి వెళ్ళి ఇంజనీరింగ్లో కూడా మంచి ర్యాంక్ వచ్చిందంట. కాకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కళ్ళు లేని అతను ఇంజనీర్ ఎలా అవుతాడు, నో నో ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసేసి మళ్ళీ అక్కడ ఒక హర్డల్ ఫేస్ చేశాడంట. అక్కడ అలా అన్న తర్వాత ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ ఇయ్యము అన్న తర్వాత ఈ శ్రీకాంత్ బొల్లం గారు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కోర్టులో ఒక కేసు అనేది ఫైల్ చేశారంట. నాకు కళ్ళు లేకపోతే ఏమైంది, నేను క్లియర్ చేశాను కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసేసి. ఆ తర్వాత కోర్టు కూడా ఈయనకి ఫర్గా జడ్జిమెంట్ ఇవ్వడంతో ఆయన ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేశారంట. నెక్స్ట్ మాస్టర్స్ చదవడానికి యుఎస్ వెళ్ళి యుఎస్లో మాస్టర్స్ చదివి మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారంట. కంప్లీట్ చేశాక ఆయనకి యుఎస్లోనే మంచి జాబ్ ఆఫర్ కూడా ఒకటి వచ్చిందంట. వచ్చినప్పుడు ఆయన అక్కడ సెటిల్ అవ్వకోకుండా ఆయన సెలెక్ట్ అయ్యాడు జాబ్కి అని చెప్పాక యుఎస్ కంపెనీ వాళ్ళతో ఒక మాట చెప్పాడంట, నేను ఇక్కడ జాబ్ చేయడానికి రాలేదు, నేను జస్ట్ చదువుకోవడానికి వచ్చాను అని చెప్పారంట. ఆ మాట విన్న తర్వాత అక్కడ కంపెనీ వాళ్ళు అన్నారంట, అదేంటి చాలా మందికి యుఎస్లో జాబ్ చేయాలనేది ఒక డ్రీమ్ లా ఉంటుంది, నీకు జాబ్ ఇచ్చాము అంటే నువ్వు ఇక్కడ జాబ్ చేయనంటావేంటి అని క్వశ్చన్ చేశారంట. యూజువల్ అదే కదా జరుగుతుంది. ఇక్కడైనా మన వాళ్ళ పిల్లలందరూ చదువుకున్నాక మనం ఆబ్వియస్లీ పేరెంట్స్ గోల్ ఏంటి, పిల్లల్ని ఫారెన్ లో సెటిల్ చేయాలని, అంతే కదా. సో ఏంటి నీకు నిజంగా ఇంత జాబ్ ఆఫర్ వస్తే నువ్వేంటి వద్దంటావు అని క్వశ్చన్ చేశారంట. దానికి అతను అన్నాడంట, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఐ హ్యావ్ టు స్టార్ట్ మై బిజినెస్ అని చెప్తాడంట. నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడంట. అంటే నువ్వు ఎంటర్ప్రెన్యూర్ ఎలా అవుతావు, ఇది చాలా కష్టమైన పని, అది ఇదని అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అందరూ కొంచెం చెప్తారంట. చెప్పినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడంట, నో, నేను ఇండియాకి తిరిగి వెళ్ళిపోయి నేను అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది నేను ఇప్పుడు అనుకున్న విషయం కాదు, నేను ఎప్పుడైతే స్కూల్లో కాలేజెస్లో రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశానో నేను ఆ రోజు ఫిక్స్ అయిన మాట ఇది అని అంటాడంట. ఎందుకు అనేది వాళ్ళందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టాలనుకుంటున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అడుగుతారంట. అడిగితే వాళ్ళ ఫ్రెండ్కి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాలాంటి డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. అంటే డిజేబిలిటీ అంటే కేవలం చూపు లేకపోవడమే కాదు కదా, కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు, చెవులు వినిపించిన వాళ్ళు ఉంటారు, మాటలు రాని వాళ్ళు ఉంటారు. సో డిజేబిలిటీస్ ఆర్ డిఫరెంట్. ఏంటి అనేది మనం పర్టికులర్గా ఇది అని చెప్పలేం, కానీ సో రకరకాల డిజేబిలిటీస్లో చాలా మంది ఉన్నారు.
వాళ్ళు కూడా నాలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉండుంటారు కదా. నాకంటే నా పేరెంట్స్ సపోర్ట్గా ఉన్నారు. ఈవెన్ పేరెంట్స్ సపోర్ట్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో నేను అలాంటి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసమే నేను అక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాను. ఓకే, గుడ్. ఇంకా ఆయన అంత కన్విన్సింగ్ గా చెప్పేసరికి ఇంకా ఎవరు స్టాప్ చేయలేదు. ఈవెన్ స్టాప్ చేసిన ఆయన ఆగేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఒక మనిషికి అంత పట్టుదల కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే చేస్తారు కదా. సో ఆయన రిటర్న్ బ్యాక్ ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, కంపెనీ స్టార్ట్ చేయాలనేది ఉండింది. కాకపోతే ఏ ఏ విషయంలో స్టార్ట్ చేయాలి అంటే తెలియాలి కదా. అంటే ఏ కంపెనీ స్టార్ట్ చేయాలి, ఏది చేస్తే ఎలా ఉంటుంది అంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఐడియా ఉండుండొచ్చు, మనలాంటి వాళ్ళకి లేకపోయి ఉండుండొచ్చు, అది వేరే విషయం. సో ఆయన వచ్చి ఏమి పెట్టాలి కంపెనీ అనుకున్నాడు అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, అంటే పనికిరాని చెత్తలో నుంచి కూడా మనకి పేపర్ ప్లేట్స్ ఇలాంటివి తయారు చేస్తారు కదా. సో ఏదైతే మనకి అగ్రికల్చరల్ వేస్ట్ మెటీరియల్స్ వస్తాయో వాటితో బ్యాంబూస్ ఇవన్నీ కలుపుకొని పేపర్ ప్లేట్స్ తయారు చేయాలి అని చెప్పేసి ఒక పేపర్ ప్లేట్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారనమాట. సో స్టార్టింగ్ లో ఆయన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మొత్తము ఇట్లా ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఇవ్వాలి అనే మోటో ఉన్నప్పటికీ కూడా కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా జాబ్స్ ఇచ్చారంట. సో ఇలా ఇచ్చారు, కంపెనీని స్టార్ట్ చేశారు. ఆయన దగ్గర ఉన్న ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసిన తర్వాత మరి ఎక్స్పాన్షన్ అనేది జరగాలి కదండి. బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన దగ్గరే ఆపేయలేరు కదా. ఎక్స్పాన్షన్ జరగాలి. ఎక్స్పాన్షన్ జరగాలి అంటే ఎవరో ఒకరు మనల్ని నమ్మాలి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి టైంలో ఆయనకి మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, వన్ ఆఫ్ ద బిజినెస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కదా, అది చాలా మందికి తెలుసు. సో ఆ మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆనంద్ మహీంద్రా గారు, ఈయన పట్టుదల, ఈయన తెలివితేటలు, ఈయన సమయస్ఫూర్తి ఇవన్నీ చూసి ఇతని లైఫ్లో ఎంతో సాధించగలడు అని నమ్మి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటండి. సో అలా మనం మనస్సులో ఏదైనా పట్టుదల ఉండి మన సంకల్పం గట్టిగా ఉండి మనం దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. మనం అనుకుంటాం అంతే, మన దగ్గర డబ్బు లేదు లేదా ఇంకొకటి లేదు అని. కానీ ముందు నువ్వు ఒక అడుగు వేస్తేనే కానీ వెనకాల ఎవరైనా సపోర్ట్ వచ్చేది. సో నేటి యువతకి ఇతని జీవితం ఒక ఉదాహరణ అండి. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే దాని మీద మీకు డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ అది సాధించగలము అనే ఇంటెన్షన్ మీలో గనక ఉంటే జస్ట్ టేక్ ది రైట్ పాత్. దానిలో ఉంటే ముందు మనం ఏదైనా చేయాలంటే డైరెక్ట్గా స్టార్ట్ చేయడం కాదు, దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ తెలుసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ ఒక్కటే తెలుసుకొని దాంట్లోకి వెళ్ళామనుకోండి, అనుకోకుండా ఏదో దెబ్బ తగిలితే మన గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది కదా. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ తీసుకోండి. ఈవెన్ మీకు ఫెయిల్యూర్ వచ్చినా ఆగిపోకుండా ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ లేదంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే మీరు కూడా లైఫ్లో సాధించగలరు. కాబట్టి ఈరోజు సొసైటీలో ఉన్న ఆల్ యంగ్స్టర్స్ మీకు ఏదైనా మంచి ఆలోచనలు మంచి సలహాలు ఉంటే మంచిగా ఎవరైతే మనకి ఉంటారు కదా. ఇప్పుడు మనకి ఏంటి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ముందు వాళ్ళకి చెప్పండి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, వాటిలో పాజిటివ్ నెగిటివ్స్ ఇది అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. సో మీరు అలాంటి గైడెన్స్ తీసుకొని లైఫ్లో ఎంతో అచీవ్ చేయాలి. ఎక్కడైనా ఆగిపోయిన రోజున ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదువుకోండి, మళ్ళీ కొత్తగా మీలో ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. సో నేను చదివింది ఏదో నేను చెప్పాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఛానల్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఈ సబ్స్క్రిప్షన్స్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు లైక్ చేశారనుకోండి ఇంకో నలుగురు చూస్తారు కదా వీడియో, ఎంతో కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. సో అందుకని ఈవెన్ మీరు ఆ హెల్ప్ చేయగలిగితే చేయండి, ఇఫ్ నాట్ ఆల్సో నో queries and no problems. Thank you all. Bye. Meet you in next video.